సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీకరణలో భూములిచ్చేందుకు ఉండవల్లి పెనుమాక రైతుల సుముఖత తొలి దశ పూర్తికి మార్గం సుగమం. రాజధాని అమరావతిలో ప్రధాన అనుసంధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డులో మిగిలిపోయిన భాగాన్ని పూర్తి చేసేందుకు సిఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం సమీపం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 4 కిలోమీటర్లు పొడవైన భాగాన్ని పూర్తి చేసేందుకు భూసమీకరణలో భూములిచ్చేందుకు అక్కడి రైతులు ముందుకొచ్చారు. రైతుల నుంచి 69 ఎకరాలు తీసుకోవాల్సి ఉండగా ఇందులో 20 ఎకరాలు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసి సిఆర్డీఏ టెండర్లు పిలవనుంది. రెండో దశలో ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 3.08 కిలోమీటర్లు పొడవున రహదారి నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తోంది. కృష్ణా కరకట్టకు సమాంతరంగా రాజధానిలోని దొండపాడు నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మిస్తున్నారు. 2014-2019 మధ్య తెదేపా హయాంలో దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 18.270 కిలోమీటర్లు రహదారిని ఒక ప్యాకేజీగా, ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గమ్మ వారధి సమీపంలో మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారితో అనుసంధానించేందుకు 3.06 కిలోమీటర్లు రహదారిని రెండో ప్యాకేజీగా విభజించారు. 18.270 కిలోమీటర్లు తొలి ప్యాకేజీలో భాగంగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు సుమారు 14 కిలోమీటర్ల రహదారిని 8 వరుసలుగా తెదేపా హయాంలోనే పూర్తి చేశారు. ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం భూసమీకరణ సమస్యలతో నిలిచిపోయింది. రాజధానికి రాకపోకలకు కీలకమైన ఈ ప్రధాన రహదారిని వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీన్ని పక్కన పెట్టి కరకట్ట రహదారిని విస్తరిస్తామని చెప్పినా అది పూర్తి చేయలేదు. భూసమీకరణ సమస్య కొలిక్కి మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీడీ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి పెనుమాక గ్రామాల భూముల్లోంచి వెళుతుంది. భూసమీకరణలో భూములివ్వాల్సిన వారిలో ఎక్కువ మంది ఆ గ్రామాల పరిధిలోనే ఉన్నారు. దాంతో ఉండవల్లి గ్రామానికి సంబంధించి ముసాయిదా ఎల్పీఎస్ లేఅవుట్, పెనుమాక గ్రామానికి సంబంధించి జరీబు భూముల రైతులకు ఎల్పీఎస్ లేఅవుట్ ఇంకా సిద్ధం కాలేదు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల పరిధిలోని రైతుల నుంచి మొత్తం భూమి సమీకరించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొలుత సీడాక్సెస్ రోడ్డుకు అవసరమైన భూములను తీసుకునేందుకు రైతులతో సిఆర్డీఏ జరిపిన సంప్రదింపులు ఫలించాయి. భూములిచ్చేందుకు సమ్మతించిన రైతులు తమకు స్థలాల్ని సీడాక్సెస్ రోడ్డుకు సమీపంలోని గ్రామాలకు చెందిన ఎల్పీఎస్ లేఅవుట్లలో ఇవ్వాలని కోరారు. వారికి వెంకటపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల పరిధిలోని ఎల్పీఎస్ లేఅవుట్లలో స్థలాలు కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనను ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ఆమోదించారు. సీడాక్సెస్ రోడ్డు అత్యవసరం. సీడ్ యాక్సెస్ రోడ్డును ఈ 3 రహదారిగా వ్యవహరిస్తున్నారు. రాజధానిలోని అన్ని ముఖ్య రహదారులు దీనితో అనుసంధానమవుతాయి. రాజధానిలో నిర్మాణ పనులు వేగం పుంజుకోవడంతో నిర్మాణ సామగ్రి, యంత్రాలు, ఇతర పరికరాలను తెచ్చుకునేందుకు ప్రస్తుతానికి ఇదే ప్రధాన రహదారి కానుంది. దీన్ని తొలి దశలో ప్రకాశం బ్యారేజీ వరకైనా వేగంగా పూర్తి చేయాలని సిఆర్డీఏ భావిస్తోంది.